ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 16/5/2024 నుండి 31/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము, స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి, అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. అలాగనే మాసానాం వైశాఖ మాసం అంటారు. వైశాఖ మాస పూర్ణిమ తిథి యందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యానగా 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి అవ్వడం జరుగుతుంది. కర్కాటక రాశాధిపతి చంద్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు అవ్వడం, వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను వీరికి అద్భుతమైన యోగం ఏమిటయ్యా అంటే ఏకాదశంలో అనగా లాభస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రంలో ఉంటున్నప్పుడు గురువుతో కలిపి ప్రయాణం చేయడము వీరికి అద్భుతమైన సువర్ణ కాలం అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ముల మాట మీరు విన్నట్లయితే విజయం చాలా దగ్గర అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినట్టు ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలోకి ఏర్పాటు చేసుకొని నీటిలో ఉప్పును కరిగించి ఆ నీటితో మహాదేవుడికి శని మంత్రంతో రుద్ర సంపుటీకరణ చేసి పూజా కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో వీరికి పట్టిందల్లా బంగారం అయ్యి అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, కారాగారము, కోర్టు సమస్యలు, భూ వివాదాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే లాభస్థానంలో 3 గ్రహాలు సంచారం చేయడం వలన వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, విదేశాలకు వెళ్ళే వస్తువులు కానీ, వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.